ఏపీలో నామినేటెడ్ పోస్టుల కసరత్తు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తుంది. మూడో విడత జాబితాను ఉగాది రోజున విడుదల చేయాలని చంద్రబాబు సర్కార్ భావిస్తుంది. ఈ మేరకు జాబితాను ఫైనల్ చేసి ఈ నెల 30న ప్రకటించాలన్న కృత నిశ్చయంతో టీడీపీ హైకమాండ్ ఉంది. అయితే ఈసారి కేవలం వ్యవసాయ మార్కెట్ కమిటీల భర్తీకే పరిమితం కావాలని భావిస్తున్నారు. నామినేటెడ్ పదవులు రాని వారికి పార్టీ పదవులు ఇవ్వాలని ఇప్పటికే అధిష్టానం నేతలకు కీలక సూచనలు ఇచ్చింది. ఈ పదవులన్నీ మహానాడు కల్లా భర్తీ చేయాలన్న ఆదేశాలు కూడా వారికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా అమరావతి ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి పవన్, ఏపీలో నామినేటెడ్ పోస్టుల మూడో జాబితా ఎప్పుడు వెలువడనుంది? అప్డేట్స్ ఏంటి? మొత్తానికి ఏపీలో అయితే మాత్రం సంబంధించినటువంటి భర్తీ విషయంపై అయితే మాత్రం చాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తీసుకువెళ్తా ఉంది. ఇప్పటికే కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కార్పొరేషన్ సంబంధించిన ఎన్నికల పూర్తి స్థాయిలో కూడా అయితే మాత్రం సంబంధించినటువంటి నామినేటెడ్ పదవిపై కసరత్తు చేసి ఎట్టకేలకు అయితే మాత్రం చంద్రబాబు ఈ యొక్క దీనికి సంబంధించి కూడా ఉగాది ఒక వేదికగా కూడా నిర్ణయించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఏపీలో పూర్తి స్థాయిలో కూడా నామినేటెడ్ సంబంధించినటువంటి కసరత్తు అయితే మాత్రం ఒక కొలిక్కి వస్తుందనేటువంటి ఒక జాబితా మేరకు కూడా దీనికి సంబంధించి అయితే ఏఎంసీకి సంబంధించినటువంటి మార్కెట్ కమిటీలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క కమిటీలకు సంబంధించినటువంటి నామినేటెడ్ సంబంధించి అయితే మాత్రం ప్రభుత్వం అయితే ఒక క్లారిటీ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అవి కూడా నెక్స్ట్ ఉగాది తర్వాత కూడా వాటిని తగ్గిస్తామంటూ ఉన్నారు. మరి చెప్తున్నటువంటి నేపథ్యంలో దీనిపై అంటే దాదాపుగా ఇప్పటికే పూర్తి స్థాయిలో ఈ యొక్క కసరత్తుకు సంబంధించి చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి అంటే జనసేన కానీ బీజేపీ కానీ ఈ రెండు సమన్వయంతోనే ఈ యొక్క నామినేషన్ సంబంధించిన పోస్టులు కూడా భర్తీ చేయాలి. కాబట్టి మరి ఈ అంశంలో అయితే మాత్రం చంద్రబాబు ఆసక్తిని వ్యవహరించి ఈ యొక్క నామినేషన్ సంబంధించిన పోస్టులన్నీ కూడా భర్తీ చేయాలి. కాబట్టి మరి దీనిపై అయితే మాత్రం ప్రస్తుతం ఏపీలో ఒక పూర్తి స్థాయిలో కూడా తుది జాబితా సంబంధించినటువంటి అంశంపై అయితే మాత్రం కసరత్తు అయితే మాత్రం జరుగుతూనే ఉంది. మరి ఈ నేపథ్యంలో ఈ ఉగాదికి ఈ యొక్క పోస్టులకు సంబంధించినటువంటి జాబితా మొత్తం కూడా విడుదల చేసేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఇది మూడవ జాబితా కాబట్టి అధిష్టానం పూర్తి స్థాయిలో కసరత్తు చేయబోతా ఉంది. కార్పొరేషన్ సంబంధించినటువంటి ఆశావాహులందరికీ కూడా ఇప్పటికే అయితే మాత్రం ఈసారి ఈ యొక్క నామినేటెడ్ సంబంధించిన దాంట్లో దాదాపుగా 50 నుంచి 60 ఏఎంసీకి సంబంధించిన జాబితా తిరిగి కసరత్తు చేస్తా ఉంది. త్వరలో 60 కీలక కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క కీలక కార్పొరేషన్ సంబంధించినటువంటి దానిపై కూడా పూర్తి స్థాయిలో కసరత్తు చేసేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా ఉంది. 21 ఆలయ కమిటీ నియామకాల సంబంధించి కూడా మహానాడు కల్లా కూడా ఈ పదవులన్నింటినీ భర్తీ చేయాలని చెప్పి కుటుంబ ప్రభుత్వం అయితే మాత్రం భావిస్తూ ఉంది. మరి పెద్ద సంఖ్యలో ఆశావాహులు తమ ప్రయత్నాన్ని చేస్తా ఉన్నారు. మరోవైపు జనసేనకు సంబంధించినటువంటి కొంతమంది కీలక నేతలు కూడా గతంలో ఎన్నికల టైంలో కష్టపడి పనిచేశారు. వారికి కూడా ఈ నామినేటెడ్ సంబంధించిన పదవుల్లో అవకాశాలు ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే అధిష్టానానికి అయితే మాత్రం పవన్ కళ్యాణ్ కూడా ఒక దరఖాస్తు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది. మరి అందులో భాగంగానే ఇప్పటికే కూడా 60,000కు పైగా దరఖాస్తులు వచ్చాయని చెప్పి కూడా తెలుస్తా ఉంది. జనసేన బీజేపీలు మరిన్ని పోస్టులు అడుగుతున్నారు. కాబట్టి ఈ ఉగాది నాటికి 3వ కోట్ల జాబితా విడుదల చేసి మొత్తం ఈ యొక్క జాబితాలో పూర్తి స్థాయిలో కూడా ఏదైతే సంబంధించినటువంటి 99 మంది తొలి జాబితాను అప్పట్లో విడుదల చేశారు. కాబట్టి జాబితాకు సంబంధించి కూడా 59 మంది విడుదల చేశారు. 3వ జాబితాలో సుమారు 150 మంది కీలక నేతలకు కూడా ఈసారి ఖచ్చితంగా న్యాయం చేసే దిశగా కూడా 3వ విడత నామినేటెడ్ పోస్టు భర్తీ జరగబోతుందని కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే గత 4 నెలలకు పూర్తి స్థాయిలో కసరత్తు చేశారు. కాబట్టి వీటన్నిటిని కూడా ఒక కొలిక్కి తెచ్చినటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క అంశం అంటే మాత్రం ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ముందుకు ఆ సమావేశంతో ముందుకు వెళ్తూ ఉంటే దాదాపుగా కూడా ఇప్పటికే కూడా ఏదైతే గతంలో పోస్టులు స్వీకరించినటువంటి నామినేటెడ్ ఆశిస్తున్నటువంటి వారిలో చాలా మంది ఆశావాహులు ఉన్నప్పటికీ కూడా అందులో మాజీ ఎమ్మెల్యేలు కూడా కొంతమంది ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అంతేకాకుండా అంటే తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేసినటువంటి యువ నేతలు కూడా కొంతమంది చెప్తారు. ప్రధానంగా వారిలో అయితే మాత్రం మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి ప్రభాకర్ చౌదరి కావచ్చు, గన్ని వీరాజన్ కావచ్చు, ప్రసాద్ రత్న కావచ్చు, దారపనేని నరేంద్ర, శ్రీనివాసరావు, ఆదిల బ్రహ్మో, ఇలా దాదాపుగా కూడా కొంతమంది కీలకంగా
ఉన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో కూడా వీరందరిపై కూడా అక్రమ కేసులు ఉన్నాయి. మరి వారందరూ కూడా పార్టీ కోసం చాలా కష్టపడి పనిచేసి కసరత్తు చేశారు కాబట్టి వారందరికీ కూడా పూర్తి స్థాయిలో కూడా న్యాయం చేయాలని చెప్పి భావిస్తా ఉంది. మరోవైపు కూటమి ప్రభుత్వం కూడా అదే ఆలోచనతో ముందుకు వెళ్తా ఉంది. ఇప్పటికీ అధినేత పవన్ కళ్యాణ్ అయితే మాత్రం పార్టీలో పనిచేసినటువంటి కీలక నేతలకు కూడా కొన్ని హామీలు ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క నామినేటెడ్ సంబంధించినటువంటి పదవుల్లో వారికైతే మాత్రం న్యాయం చేస్తామని చెప్పారు. మరోవైపు బీజేపీ అయితే మాత్రం పెద్దగా ఆశించబోయినప్పటికీ కూడా అడపా ఏవైతే కొన్ని క్రియాశీలక కార్పొరేషన్లు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి వాటిపై అయితే మాత్రం ఒక దీర్ఘకాల ఎలక్షన్ తెలుస్తా ఉంది. మరి వీటన్నిటికీ పూర్తి చేసుకొని ఉగాది నాటికి చంద్రబాబు అయితే 3వ జాబితా విడుదల చేయబోతా ఉన్నారు. విడుదల చేయబోతున్నటువంటి నేపథ్యంలో ఆశావాహులందరూ కూడా తమకంటే తమకి నామినేటెడ్ పదవుల్లో అవకాశం తగ్గుతుందని కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఏపీలో కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ పవన్.